ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళిపోతే ఈ ప్రతికూలమైన పరిస్థితులు చూసి, ఈ శ్రమను చూసి, నిందలు చూసి, అవమానాలు చూసి ఆస్తులు పోగొట్టుకుంటున్నారు, మీరు ఖైదు అయిపోతున్నారు, మీరు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. ఒకవేళ మీరు వీటన్నిటిని చూసి వెనక్కి వెళ్ళిపోతే మీరు దేవుని యొక్క ఆత్మను మీరు సంతోషపరచలేరు. అదే మాట మనం చదివే 38లో. మీరు వెనక్కి వెళ్ళిపోతే, ఆయన విడిచిపెట్టేస్తే మీరు దేవుని యొక్క ఆత్మను మీరు సంతోషపరచలేరు. ఒకవేళ మీరు అలా గనుక వెళ్ళిపోతే, ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ యొక్క ఆత్మలను మీరు ఏం చేస్తారా అంటే నశింప చేసుకునేటువంటి ప్రమాదము కూడా ఉంది. కాబట్టి మీరు వెనకకు వెళ్ళొద్దు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని శ్రమలు, నిందలు, బాధలు వచ్చినా సరే గాని మేము యేసుక్రీస్తుని వెంబడిస్తాము అని మీరు తీర్మానం చేసుకోవాలి. ఎందుకు తీర్మానం చేసుకోవాలంటున్నాడు పౌలు భక్తుడు అంటే, యేసుక్రీస్తులో మనకు శ్రేష్టమైనవి ఉన్నాయి. ఎవరిలో శ్రేష్టమైనవి ఉన్నాయి? యేసుక్రీస్తులో నీవెవరినైతే అంగీకరించి యేసువార్తనైతే ఒప్పుకొని నీవెవరినైతే వెంబడిస్తున్నావో ఆయనలో శ్రేష్టమైనటువంటివి ఉన్నాయి. వాటిని నువ్వు పొందుకోవాలి.